నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, చతుర్దశి తిథి, ఉత్తరా పల్గుని నక్షత్రము, ఏప్రిల్ 11, 2025. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు వసంతోత్సవాలు 2వ రోజులో భాగంగా మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా మేళతాళాలతో ఊరేగింపుగా స్వర్ణరథం వద్దకు చేరుకుంటారు. స్వర్ణరథం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని 4 తిరువీధుల్లో వసంతోత్సవంలో 2వ రోజులో భాగంగా స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. స్వర్ణరథోత్సవం పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ వసంతోత్సవం 2వ రోజులో భాగంగా పుణ్యాహవచనం ఇత్యాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తుంటారు. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వసంతోత్సవంలో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి ఈ స్నపన తిరుమంజనం పూర్తి అవుతుంది. స్వామివారికి అలంకరణ జరిపి విశేషంగా వసంత మండపంలో వైభవంగా ఆస్థానం నిర్వహించి ఆస్థానం పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా మాడవీధుల గుండా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ ఆస్థానం పూర్తి చేసుకొని గరుడాల్వార మండపానికి వేంచేస్తారు. అక్కడ సళ్ళింపు నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివార్లకి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు నిర్వహించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోస, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
ఓ